ఎప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులారా, నమో బుధాయ. ఈరోజు ఒక సబ్జెక్ట్ గురించి మీ ముందుకు వచ్చాను. బౌద్ధము నాస్తికవాదమా, హేతువాదమా అండ్ అస్తికవాదమా? బౌద్ధంలో దేవుడు లేడు, అసలు విగ్రహారాధన లేదు, అసలు బౌద్ధం ఒక సైన్స్ మాత్రమే అని చెప్పే వాదమా? బౌద్ధంలో విద్యా వైద్యంతో పాటు ఆరాధన ఉంది, విగ్రహారాధన ఉంది. అలాగే ఆనాటి స్థితిగతులని ప్రజలను బట్టి బౌద్ధము అలా ఈ యొక్క జానపద కల్చర్ని ఆనాటి ప్రకృతి ఆరాధనని కలుపుకొని ప్రజలతో మమేకమై హేతుబద్ధంగా ముందుకెళ్ళిందని చెప్పేసి రెండవ వాదం. లేదు, ఆనాటికే బౌద్ధ జాతకతలో పూర్వజన్మలు ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయి. అంటే బుద్ధుడు చాలా గత జన్మలలో ఆయన చాలా పాత్రలుగా కనపడతాడు కాబట్టి అప్పటికే పునర్జన్మలు ఉన్నాయి నమ్మి ఒక వాదం. అంటే బుద్ధుని దేవునితో కొలిచేవాదం. ఏది నిజం, ఏది నిజం కాదు అనేది ఈరోజు నా అన్వేషణలో నేను ఊర్లు పట్టుకొని కొండలు గుట్టలు దేశమంతా తిరిగి నేను సంపాదించిన సబ్జెక్ట్ని మీ ముందు ఉంచబోతున్నాను. మిత్రులారా, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్టులోనే మీరే ఊహించుకోండి. అంటే బౌద్ధము నాస్తికవాదమా, హేతువాదమా, అస్తికవాదం అనేది నేను చెప్పాను. మీ యొక్క ఆలోచన విధానానికే వదిలేస్తున్నా. ముఖ్యంగా మనం బౌద్ధాన్ని మొదటి నుంచి ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటూ వస్తాను, చివరికి ఎక్కడ దాకా వచ్చిందనేది చెప్పుకుంటూ వస్తాను. బౌద్ధంలో మొదట విద్య, వైద్యం, ఆహారం. అంటే బౌద్ధం వచ్చేసి విద్య, వైద్యం, ఆహారంతోనే మొదలైంది. ఒక సిస్టంతోని బౌద్ధ మార్గము మొదలైంది. ఫస్ట్ దాన్ని వాలంటరీ వ్యవస్థగా తీసుకొచ్చారు. సింధు నాగరికత ప్రజలలో ఎప్పుడైతే ఈ యొక్క ఆధునిక వ్యవసాయ కల్చర్ మొదలైందో, అంటే శ్రామిక వర్గాలు అంటే మనమే ఉత్పత్తులను తయారు చేసుకోవాలి, మనమే అగ్రికల్చర్ చేసుకోవాలి, మనమే సొంతంగా ప్రొడక్టు, సొంతంగా ఫలాలు పండించుకోవాలి అని నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ కాలంలోనే ఒక విధంగా డెవలప్ చెందుతూ ఒక మార్గం. అంటే ఆ కాలంలో విష జంతువులు, వైల్డ్ యానిమల్స్ ఏదైనా అటాక్లు అయినా వెంటనే ప్రథమ చికిత్స చేస్తూ, అలాగే రోగాలు రొప్పులు వచ్చినా కూడా వాటికి కషాయాలు అంటే మూలికలు, ఆయుర్వేద మెడిసిన్ తయారు చేసే ఒక టీం తయారుతూ వస్తుంది. సింధు నాగరికతలో ముందు పుట్టిందే దాన్ని బౌద్ధ మార్గంగా వాళ్ళని గురువులని బూడో అని పిలిచేవాళ్ళు. అంటే వైద్యులని జ్ఞానవంతులుగా బుద్ధ అంటే ఏంటిది? జ్ఞానవంతుడు. బుద్ధి అంటే నీకు బుద్ధి ఉందా లేదా అంటాం కదా, అంటే జ్ఞానవంతులు అర్థం. అట్లా ఒక్కో ప్రాంతాన్ని బట్టి బోరో అనుకుంటా ఆవలని బుద్ధులుగా, జ్ఞానవంతులుగా చెప్పుకుంటూ వచ్చారు. అదే లాస్ట్కి బౌద్ధ మన జ్ఞాన మార్గం. బౌద్ధం అంటే ఏంటిది? బుద్ధి యొక్క జ్ఞాన మార్గం. ఇలా చేసుకుంటూ వచ్చే క్రమంలో సింధు నాగరికత నుంచి ప్రజలు అక్కడ కొండ ప్రాంతాలలో వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతాలు కాదు. ఏవి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ కాశ్మీర్ కొండ ప్రాంతాలన్నీ, హిమాలయ పర్వతాలు ఆనుకున్నవన్నీ వ్యవసాయానికి సానుకూలమైన ప్రాంతాలు కాదు. వ్యవసాయం చేసుకోవాలంటే మైదాన భూములు కావాలి. మైదాన భూముల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. చాలా మంది సింధు సివిలైజేషన్ ఏదో వరదలు వచ్చి లేకపోతే సునామీలు వచ్చి పోయిందని కాదు. ఎప్పుడైతే సాగుకు కల భూమి మైదాన భూముల్లోకి అడుగు పెట్టాలని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వలస వస్తున్న కాలంలో ఇక్కడ కిందికి అంటే ఉత్తరప్రదేశ్, ఈ బీహారు అండ్ ఈ మధ్యప్రదేశ్, ఈ కింద ప్రాంతాలు ఇట్లనే కిందికి వస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక సంస్కృతి ఉంది. అదే జానపద కల్చర్ సంస్కృతి. వాళ్ళని మనము ఒక విధంగా చెప్పాలంటే కాళింగులు, ద్రవిడులు, అటు పోతే ఇంకా మనం చాలా రకాలుగా 4 జాతులు వస్తారు వాళ్ళు. అంటే యక్షులు అని కూడా పిలుస్తారు. ఇలా జాతి అంటే ఇక్కడ 4 తెగలుగా అంటే వీళ్ళందరూ 4 తెగలు 4 ప్రాంతాల నుంచి, ఆఫ్రికా నుంచి వచ్చారని కొంత రకరకాలుగా వాదనలు ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే వలసవాదులే. ఇక్కడ ఈ భూమి మీద ఎవరు స్థిర నివాసంతో
ఉన్నవాళ్ళు కాదు. ఇక మనిషి ఎప్పుడు పుట్టాడని తర్వాత మేము ఆల్రెడీ డాక్యుమెంటరీలో చెప్పాను. ఇక్కడ మనం వాదం గురించి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక 4 తెగలు ఆల్రెడీ ఈ యొక్క అమ్మ తల్లులని అంటే జానపద కల్చర్ అంటే తల్లిదండ్రులు చనిపోతే వారిని వాళ్ళు ఆరాధించేవాళ్ళు. అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఆత్మలై లేకుంటే మా ఇంటనే ఉన్నట్టు మా ఆపదలో కాపాడతారు అన్నట్టు. ముఖ్యంగా స్త్రీ కల్చర్ని అంటే ఈ జానపద కల్చర్లో ఏముంటుందంటే ఫస్ట్ ఈ యొక్క మాతృ కల్చర్ని అంటే తల్లి నవమాసాలు మోసి బిడ్డని కన్నది కాబట్టి జన్మనిచ్చింది కాబట్టి ఆమెని దేవతగా పూజించారు. అంటే మాతృసామ్యాన్ని వాళ్ళు పోల్చేవారు. అందుకే మనం ఈరోజు ఇప్పటికి కూడా గ్రామాలలో ఎల్లమ్మ, మారెమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ ఈ శక్తి మాతాలు ఎట్లా ఉన్నాయో అయితే వీళ్ళు ఈ కల్చర్ ఏంటంటే పూర్తి జంతు బలుల కల్చర్ ఇది. అంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఒక జీవిని బలిచ్చి సూర్య చంద్రులకు నమస్కరించుకుంటూ చేసే కల్చర్ ఇది ఇక్కడ దక్షిణ భారతదేశంలో. సింధు సివిలైజేషన్లో డెవలప్ అయిన సంస్కృతి దక్షిణ భారతదేశానికి కిందికి అంటే దక్షిణ భారతదేశం కాదు కింద ఉండే తెగలంటే ఇక్కడ మహారాష్ట్ర వరకు ఇంకా మహారాష్ట్ర వరకు ఉన్న తెగలలో అందుకే ఇప్పుడు మహారాష్ట్రలో మనం చూస్తే నాగపూర్ కావచ్చు చాలా పేర్లు వస్తాయి. ఈ నాగజాతి కల్చర్ అంటే వాళ్ళు నాగలోని నాగుపాముని ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నాగపాము వాళ్ళకు ఒక భయంకరమైన భయము భక్తితో కూడుకున్న విధంగానే నాగుపాముని ఆరాధించారు. ఎందుకంటే నాగుపాము నూతన యవ్వనంగా కనబడుతుంది. అంటే పాము కుస్మ వదలడము కొత్తగా తయారు కావడం అంటే అది నెలలో మరి 2 సార్లు ఒకసారో తెలియదు కానీ అదైతే కుస్మ వదిలి ఒక నూనె అంటే మెరుపులుగా తయారవుతుంది అంటే యవ్వనంగా తయారవుతుందని ఒక నమ్మేవాళ్ళు. అలాగే అది మనం ఏనుగుని అయినా భయపడేవాడు కాదు. ఈ నాగజాతీయులు ఈ అడవి లో జీవించే వాళ్ళు ఏనుగులు, పులులు, సింహాలను కూడా భయపించి తరిమి కొట్టే జాతి. పాము ఎప్పుడు ఎట్లా వస్తుందో ఎలా వచ్చి అటాక్ అవుతుందో తెలియని పరిస్థితి భయంతో. అంటే పాము అంత భయంకరమైన జంతువు, అలాగంత నూతన యవ్వనంగా ఉండే జంతువు జీవి ఇంకొకటి లేదని చెప్పేసి వాళ్ళు ఈ పాములని ఆరాధించుకునేవాళ్ళు భయపడితోని భక్తితోని. గొప్ప కూడా నా జాతి కూడా మాది పాము వంశం అంటే పాముల లెక్క కూడా వీళ్ళు పాకి కొండలు గుట్టలు ఇట్లా ప్రాక్తూ వెళ్ళిపోయేవాళ్ళు అంటే పట్టుకొని. అందుకే ఈరోజు చైనాలో మనం పోతే కూడా ఈ డ్రాగన్ సిస్టమ్ ఒకటి వస్తుంది చాలా దేశాలలో. పాము కల్చర్ ఎక్కువ, పాము జాతి అంటారు అక్కడ మన వాళ్ళని. అంటే పాములకు పుట్టామని కాదు, పాముని వీళ్ళు ఓన్ చేసుకున్నారు నాగజాతీయులు. సో ఇది ఇక్కడ కల్చరు. ఈ సింధు సివిలైజేషన్ వాళ్ళు వచ్చినప్పటికీ ఈ కల్చరుతో వాళ్ళు మమేకమైనారు. అంటే కొంచెం చాలా యుద్ధాలు జరిగాయి. అంటే రాత్రి తెగలు కొట్టుకున్నాయి. అంటే ఒక్కొక్కడు ఇక్కడ ఉన్న సంస్కృతిలోకి ఇంకో సంస్కృతి వచ్చి ఒప్పుకోలేదు. అందుకే ఈ సంస్కృతులనే ఆర్య అనార్య అని కూడా మనము చరిత్రలో చెప్తుంది. దానికి చాలా వక్ర భాష్యాలు చెప్తూ బ్రాహ్మణులని అన్నారు. ఇవన్నీ కట్టుకథలు. అసలు సింధు నాగరికత, దక్షిణ భారతదేశ నాగజాతి నాగరికత ఈ 2 మెర్జ్ అయినాయి. ఫస్ట్ 2 నాగరికతలు మెర్జ్ అయినాయి. తర్వాత అవి ఇప్పటికి కూడా స్టిల్ నౌ ఇప్పటికి కూడా 2 నాగరికతలు కొనసాగుతూనే ఉంటాయి. అది ఏంటిదని మీకు చెప్పుకుంటూ వస్తాను. అయితే ఈ 2 జాతులు మెర్జ్ అయినప్పుడు అక్కడికే సింధు సివిలైజేషన్లో మంచి మేధావివంతంగా ఒక ట్రీట్మెంట్ మెడిసిన్ తయారు చేయడం. ఇప్పుడు నాగజాతులు అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదైనా జబ్బు వస్తే ఇంకా పెద్ద జబ్బు వస్తే వీళ్ళు ఆశలు వదులుకునేవాళ్ళు. ఇంకా దేవునికి దగ్గర పోతున్నాడు, ఇంకా కలిసిపోతాడు అని చెప్పేసి అతన్ని సపరేట్గా పెట్టేవాళ్ళు. అంటే కుంగి కృషించి చచ్చిపోయేవాడు. అంటే మెడిసిన్ లేదు, తయారు చేసుకునే విధానం లేదు ఈ కరుణ జాతిలో. అక్కడ సింధు కల్చర్లో మెడిసిన్ తయారు చేసుకునే విధానము ఇవన్నీ వచ్చాయి. దానికి తోడు వీళ్ళకి వనమూలికలు కూడా, మూలికలు ఇక్కడ దక్షిణ కిందికి వచ్చే కొద్దీ మూలికలు ఇంకెక్కువ లభించాయి. అసలు ఐసు ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో తక్కువ ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చేసరికి చాలా మెడిసిన్కి సంబంధించిన మూలికలు దొరికాయి. సో ఇక్కడ 2 జాతులు మెర్జ్ అయిపోయి తెల్ల జాతి, నల్ల జాతి. ఈ యొక్క సింధు నాగరికత వాళ్ళందరూ తెల్లగా ఉండేవాళ్ళు, హైట్గా ఉండేవాళ్ళు, చక్కటి ముక్కు, చక్కటి అందంతో ఉండేవాళ్ళు సింధు నాగరికత వాసులు. ఎందుకంటే అక్కడి నుంచి ఇరాక్, ఈ మెసపటోమియా నాగరికత, తర్వాత
గ్రీకు నాగరికత ఇవన్నీ అక్కడికి వస్తాయి. ఇవన్నీ వలస జాతులు, మధ్య ఆసియా నుండి వచ్చిన జాతులు ఇవి. అంటే వీళ్ళు ఈ ఇక్కడ మెర్జ్ అయిపోయినప్పుడు ఇక్కడ వీళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చిన జాతులు మూల నివాసం. అంటే ఈ భారత్లో ఫస్ట్ అడుగు పెట్టింది ఆఫ్రికా నుంచి వచ్చిన జాతులే. వీళ్ళు కర్రగా, మనుషులు కూడా ఉంటే పొట్టిగా లేకుంటే హైట్గా ఉన్న బాణపొట్టలు వేసుకొని సన్నటి చేతులు. వీళ్ళు అనాగరికలుగా ఉండేవాళ్ళు. అనాగరికలుగా అంటే చాలా హీనంగా కనిపించేవాళ్ళు. వాళ్ళు కొంచెం బాగుండేవాళ్ళు. అక్కడే కొంచెం వర్ణ తేడా అనేది అక్కడి నుంచే మొదలైంది. శ్వేతవర్ణము, నల్లవర్ణం అని చెప్పేసి 2 వర్ణాలుగా 2 కలిసిపోవడానికి చాలా టైం పట్టింది. అయితే ఈ యొక్క బౌద్ధము అనేది అయితే ఉందో, బోడో అంటే ఒక జ్ఞానవంతమైన మార్గము, అందరినీ సమానంగా చూసి కలిపేసుకొని వాళ్ళని మచ్చిక చేసుకొని నాగజాతీయులు మెల్లిమెల్లిగా ఈ యొక్క బౌద్ధానికి, అంటే బుద్ధుడు అంటే నాట్ ఓన్లీ ఒక బుద్ధుడు గారు, జ్ఞానవంతమైన మార్గానికి దాసోహం అయిపోయారు. ఎంత దాసోహం అయ్యారంటే ఆ గురువులని వీళ్ళు పూర్తిగా ఒక దేవీ దేవతలుగా, అంటే ఒక గొప్పవాళ్ళుగా, అంటే మీరు దేవీ దేవతలు అనేది చాలా రాంగ్ వెళ్ళిపోతుంది. దేవీ దేవతలు అంటే ఇంకా హిందూ మతంలో ఉన్నట్టే కదా అనేది. దేవ అంటే గొప్పవాడు, దేవ అంటే గొప్ప, దేవి అంటే గొప్ప వాళ్ళు. అంటే వాళ్ళు మాకు ఏదైనా సరే ఇవ్వగలుగుతారు, మాకు చేసి పెట్టగలుగుతారు, అందించగలుగుతారు అని చెప్పే వాళ్ళనే దేవీ దేవతలు అనేవాళ్ళు. అంటే ఈ నాగా జాతి వాళ్ళు యొక్క బౌద్ధ గురువులని బాగా, అంటే వాళ్ళకి ప్రాణాల మీదకి వచ్చిన జబ్బులు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా కూడా వీళ్ళు మెడిసిన్ చేయడం వల్ల చాలా ఆప్యాయంగా, ప్రేమగా అడిక్ట్ అయిపోయారు. అంటే పూర్తిగా మెర్జ్ అయిపోయారు. ఇప్పటికి కూడా మనము ఈ బౌద్ధ శిల్పాలలో శిల్ప కల్చర్ వచ్చిన తర్వాత, అప్పటికే శిల్ప కల్చర్ లేని టైంలో గోడలపైన పెయింటింగ్లు వేసుకొని ఎర్రటి కలర్తోని గీసిన బొమ్మలు కూడా ఉన్నాయి. అంటే నాగపాము పడిగ కింద గురువులు ఉన్నట్టు ఆ శిల్ప కల్చర్, ఆ బొమ్మ చిత్రలేఖలను బట్టే ఇవన్నీ వచ్చాయి. తర్వాత కాలంలో శిల్పాలు ఎట్లా వచ్చాయి, లేకుంటే ఊరికే ఊహించి ఇయ్యరు కదా. కాబట్టి ఈ నాగజాతి వాళ్ళు బౌద్ధాన్ని, అంటే బౌద్ధ మార్గాన్ని పూర్తిగా అడిక్ట్ అయిపోయారు. అంటే అడిక్ట్ అయిపోయి దాన్ని ఓన్ చేసుకున్నారు. వాళ్ళు సేవకులుగా, అంటే నాగజాతి వాళ్ళు ఇక రాజులు డెవలప్ అయిపోయిన వస్తున్న కొద్దీ వీళ్ళు పూర్తి బౌద్ధాన్ని చాలా ప్రొడక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ బౌద్ధ గురువులని ఎంత కాపాడుకుంటూ వచ్చారంటే, వాళ్ళకేమైనా హాని జరిగితే వీళ్ళు ముందు ప్రాణాలకైనా సరే నిలబడే స్థాయికి వచ్చారు. నాగజాతి అంత వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 2 సంస్కృతులు మెర్జ్ అయ్యాయి. అంటే బుద్ధ మార్గం నుంచి ఇక్కడ జానపద కల్చరు, అంటే అక్కడ ప్రకృతి ఆరాధకులు అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి డిఫరెంట్. అంటే జంతు బలులు నమ్మి జంతు బలులు చేస్తూ ఇక మాంసాహారము, వాళ్ళు దాదాపు మాంసాహారులు అయినప్పటికీ కూడా ఒక సిస్టమ్ పాటించేవాళ్ళు. అంటే కార్తీక మాసాలు, పున్నాలు, అంటే అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజులు, చంద్రుడు కనిపించే రోజులు, ఇట్లా కొన్ని టైమింగ్స్ పెట్టుకొని డైట్ మెయింటైన్ చేస్తూ, అంటే ఏమంటారు దాన్ని, సిస్టమ్ మెయింటైన్ చేస్తూ గురువులను ఆరాధించుకుంటూ వెళ్ళే కల్చరు అది. ఇక్కడ వీళ్ళు కొంచెం మెర్జ్ ఆ విషయంలో సిస్టంలో వీళ్ళు వినలేకపోయారు. అంటే వీళ్ళు ఎంతసేపు ఏదానికైనా సరే పెళ్లి పేరంటాలు శుభకార్యం జరిగిన ఫస్ట్ ఒక ఏటను కోయాల్సిందే, అది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 2 మెర్జ్ అవుతూ మెల్లిగా వస్తున్న కాలంలో ఇవన్నీ మెల్లిగా వస్తున్న కాలంలో మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ జనపదాలు ఫస్ట్ గణతంత్ర రాజ్యాలుగా ఏర్పడుతూ, తర్వాత మహాజనపదాలుగా ఏర్పడి అంటే పూర్తి ప్రజాస్వామ్య దేశాలుగా ఏర్పడుతూ దాదాపు 16 మహాజనపదాలుగా అభివృద్ధి చెందాయి. అంటే సింధు నాగరికత నుంచి వచ్చిన ప్రజలు, ఇక్కడ ఉన్న స్థానిక నాగజాతి ప్రజలు, యక్షులు అండ్ కాళింగులు, ఈ జాతులందరూ మెర్జ్ అయిపోయి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఒకరికొకరు అప్పటికే చామన ఛాయ కలరు, అంటే మీకు తెలుసా, అంటే అటు బ్లాక్ కాదు, ఇటు వైట్ కాదు, బ్రౌన్ కలరు ఇండియాలో అభివృద్ధి చెందింది. ఇలా 2 సంస్కృతులు మెర్జ్ అయిపోయి
ఆ, అంటే మనం కలరు పరంగా కూడా మీకు చెప్పాను, ఒక బ్రౌన్ కలరు అభివృద్ధి చెందడం. అంటే ఈ రెండు జాతులు, అంటే అక్కడ సింధు కల్చర్లో కొన్ని దేశాల నుంచి కొన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కొన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు, మొత్తానికి అందరూ కలిసి ఒక ఒక జాతిగా అభివృద్ధి చెందారు, మహాజనపదాలుగా అభివృద్ధి చెందాయి. ఇలా బౌద్ధుల్లో కూడా కొన్నాళ్ళకు పోతే గురువుల సిస్టమ్ వచ్చింది. ఆ గురువులను ఆధారించుకుంటూ అంటే ఒక పెద్ద గురువు చనిపోతే ఆయనకి ఒక స్తూపం కల్చి సమాధి కట్టి ఆ సమాధి చుట్టూ ఆరాధించుకోవడం, ఆ సమాధి పక్కనతో పాటు విద్యా వైద్యం అక్కడే ఏర్పాటు చేయడం, అంటే మెల్లిమెల్లిగా ఆరామాలు ఒక సిస్టమ్ లెక్క, అంటే మఠాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ డెవలప్ అవుతూ పక్క మార్గము యొక్క బౌద్ధ మార్గం అనేది, అంటే జ్ఞానవంతమైన మార్గం అనేది ఒకటి పెరుగుతూ వస్తూ ఒక రాజ్యాలు కూడా గణతంత్ర రాజ్యాల నుంచి మహాజనపదాలకు వస్తూ ఇలా చేసుకుంటున్న క్రమంలో ఈ యొక్క రాచరిక వ్యవస్థ కూడా మొదలైంది. అంటే రాజ్యాలలో ప్రజలచే ఎన్నుకునబడి ప్రజల పరిపాలన కాకుండా ఈ నియంత్రిత పాలన కంటే మనిషి జ్ఞానవంతుడై కొద్దీ స్వార్థం పెరగడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఒక మార్గాన్ని ఒక సిస్టాన్ని ఫాలో అయిన రాజులు స్వయం సొంతంగా సెల్ఫిష్గా స్టార్ట్, అదే మగధ సామ్రాజ్యం నుంచి మొదలైంది. మనం చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ వస్తేప్పుడు ఏమైందంటే సంస్కృతులు సాంప్రదాయాలు మారుతూ వస్తూ వచ్చాయి. మొదటి నుంచి చూడండి, ఇక్కడ ప్రకృతి ఆరాధకులు, సూర్యచంద్ర ఆరాధకులు, మాంసాహారులు, జంతు బలులు అప్పటికే ఉన్నాయి. ఎందుకంటే మనిషి జంతువులను చంపి తినుకుంటూ వచ్చిన వాడే కానీ ఏదో పుట్టుకతోనే నాస్తికుడు, హేతువాదకును, లేకుంటే బిలీవర్గాను వచ్చి రాలేదు ఆయన. అంటే వాడు అన్ని ఒడొడుకులు చేసుకుంటూ ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ఒంటికి మంచిది, ఏది తీపి, ఏది పులుపు, ఏది కారం అని తెలుసుకొని చాలా టైం పట్టింది మనిషికి. కాబట్టి ఇక మార్గాలు జ్ఞానవంతంగా పెరిగే కొద్దీ మార్గాలు ఒక వైల్డ్ మార్గం నుంచి సాఫ్ట్ మార్గాన్ని, అంటే బౌద్ధ మార్గం సాఫ్ట్ మార్గంలాగా చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో అవి ఎట్లే కొనసాగుతూ వచ్చాయి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క రాచరిక వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ యొక్క బౌద్ధ మార్గాన్ని అది సపరేటు, అంటే రాజులు బౌద్ధ మార్గాన్ని వినకుండా, అంటే ఈ యొక్క విద్యా వైద్యం అండ్ ఆహార కాన్సెప్ట్ పక్కబెట్టి లాక్కోవడం, గుంజుకోవడం, అందరికి సమానంగా చూసే కల్చర్ తీసేసి నాకే సొంతం, నా దగ్గర అంతా ఉండాలి, నేనే పరిపాలన చేయాలి, అంతా నాదే ఇష్టానుసారంగా నియంత్రితం రావడంతో బౌద్ధాన్ని మెల్లిగా బయటపెట్టే దాంట్లోంచే 28వ బుద్ధుడు రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. అంటే ఈ రాచరిక వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెట్టి ఆయన తన రాజుగా ప్రమాణ స్వీకారం చేయకుండా తాను బౌద్ధ మార్గాన్ని స్వీకరించి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ముందుకెళ్ళాడు. అయితే ఇక్కడ చూడండి, అప్పటి వరకు రెండు మార్గాలు ఉన్నాయి. ఏవైతే ఉన్నాయి, ఏముండయి, ఒక మాంసాహారులు, శాకాహారులుగా మొదటి నుంచి పోరాటం ఉంది ఈ దేశంలో. మన అఖండ భారత్లో భారత భూగడ్డ పైన శాకాహారం మాంసాహారం కొట్లాట ఇప్పటిది కాదు, ఆనాటి నుంచి ఉంది. బౌద్ధ మార్గం మొదలైనప్పటి నుంచి ఉంది. ఎవరైతే గురువులుగా ఆయుర్వేద గురువులుగానే బౌద్ధ గురువులు అవుతారు. బుద్ధి మంచి జ్ఞానవంతం వాళ్ళు. అయితే ఇక్కడ అది ఉండగా తర్వాత మళ్ళీ తర్వాత కొత్త సిస్టమ్ ఏదైతే వచ్చిందో, ఎప్పుడైతే తథాగత బుద్ధుడు చనిపోయిన తర్వాత చాలా మంది రాజులు బౌద్ధుని యొక్క జ్ఞానాన్ని, బుద్ధుడు చెప్పిన ఫిలాసఫీ కథలని, వాటన్నిటిని ఏం చేశారంటే చాలా కథలు రాశారు. అంటే త్రిపీఠకాలు కొన్ని రాశారు, జాతక కథలు సపరేట్గా రాశారు. అంటే బుద్ధుణ్ణి వర్ణిస్తూ, బుద్ధుడు పాత్రని ఏదైనా ఒక నీతి కథ రాయాలంటే బుద్ధుడు గతంలో పలాని కూలివాడిగా ఉండేవాడు, పూర్వం అంటే చెప్పేవాళ్ళు, గత జన్మలని చెప్పడంలే. గత జన్మలో బుద్ధుడు అని చెప్పేది లేదు, అసలు జాతకథలో ఉండదు. పూర్వం బుద్ధుడు పలాని దాంట్లో క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చెప్పుకుంటా అట్లా చాలా క్యారెక్టర్లు ఇక్కడ దశరథ జాతకథలో కూడా బుద్ధుడు బోధిసత్వ రాముడు. అలాగే ఘటపండిత జాతకథలో బోధిసత్వ వాసుదేవుడు, కేశవ. అలాగే ఒక మహాకవి రామాయణంలో మనం ఈరోజు వానవ సైన్యం గురించి చెప్పే ఒక మహాకవి జాతకథలో బుద్ధుడు కోతి, గతంలో కోతిలాగా, అంటే పాత్రని బుద్ధునికి ముడిపెడుతూ, ఈ తథాగత బుద్ధునికి ముడిపెడుతూ చాలా కథలు రాశారు. అంటే 547 కథలు రాశారు. తర్వాత
అది 1వ శతాబ్దం వచ్చేసరికి ఇక రాజులు గాంధార రాజులు అంటే గాంధార రాజ్యంలో ఉన్న చక్రవర్తులు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న గాంధార చక్రవర్తులు శిల్పాలని చెక్కించడం మొదలుపెట్టారు. శిల్పాలు అంటే బుద్ధునికి ఒక రూపం, చైత్య స్తూపానికి బుద్ధునికి ఒక రూపం తీసుకొచ్చారు. రూపం తీసుకొచ్చి అక్కడి నుంచి కొత్తగా నిర్మాణాలు అంటే బుద్ధుని గురించి చెప్పిన బోధిసత్వాలు ఉన్న ఆయన కింద ఉన్న బోధిసత్వాలు, అప్పుడున్న జాతక కథలకు సంబంధించి, అలాగే అప్పుడున్న కల్చర్ గురించి చెక్కించుకుని శిల్పాలు తీసుకుంటూ వచ్చారు. తర్వాత ఆ మహాయానం అంటే దాదాపు గుప్తుల కాలం వరకు 4వ శతాబ్దం వరకు మహాయానం నడుస్తుంది. 5, 6 శతాబ్దాల నుంచి మళ్ళీ కొంచెం ఈ రాజులు శిల్ప కల్చర్ పెంచుకుంటూ వచ్చారు. ఈ వజ్రయాన రాజులు వచ్చిన తర్వాత ఇంకో 3వ సిస్టమ్ యాడ్ అయింది. అప్పటి వరకు 2 మార్గాలే ఉండేవి. అంటే సమాధులను మొక్కుతూ బౌద్ధ గురువులని బౌద్ధాన్ని ఆరాధించుకుంటూ ఉండే సిస్టము, ఓ పక్క ప్రకృతి ఆరాధకులు, తర్వాత జనపద కల్చరు, అమ్మతల్లుల కల్చరు, మాంసాహారులు, ఇవన్నీ నడుస్తూ మిక్స్ అయిపోయి 2 సిస్టాలు నడుస్తున్నాయి. ఇష్టపడే వాళ్ళు బౌద్ధాన్ని ఇష్టపడే వాళ్ళు ఇట్లు 2 మార్గాలు చేసుకునేవారు. అందుకే అశోక చక్రవర్తి కూడా తన 14 పెద్ద శాసనాలు, చాలా శాసనాలు రాయించాడు. మొదటి శాసనంలోనే మాంసాహారము అంటే కార్యక్రమాల కోసము, ఫంక్షన్ల కోసము అంటే అర్థం అదే వస్తుంది, మాంసాహారం తినరాదని చెప్పారు. ఇలా అశోకుడు తన శాసనాల్లో కూడా ఆయన మాంసాహారం గురించి వ్యతిరేకిస్తూ, శాకాహారాన్ని ప్రయాటిస్తూ, అలాగే ఆచారాలను కూడా ఆయన తన శాసనాల్లో బయట పెట్టాడు. అంటే ఏదో ఒక మూఢ విశ్వాసాల కిందికి తీసుకొచ్చాడు. ఏదైతే జానపద కల్చర్ని, అమ్మతల్లుల కల్చర్ని మెన్షన్ చేయకుండా ఆయన ఈ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కానీ చాలా మంది ఇది హిందూ కల్చర్ కిందకే వస్తుంది కదా, దేవీ దేవతలను ఆరాధించేది అనేది. కానీ అసలు హిందూ కల్చర్ ఎప్పుడు వచ్చింది, వైదికులు ఎప్పుడు వచ్చారనేది నేను చెప్తాను మీకు. వాస్తవానికి అప్పుడు ఈ యొక్క బౌద్ధము ఒక విధంగా అంటే అశోకుడు శాసనాలు రాయించాడు కాబట్టి తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. అయినా బౌద్ధము శాకాహారాన్ని ప్రయాటిస్తూ జంతువులను వ్యతిరేకిస్తూ వచ్చింది. జంతువులని చేస్తూ కార్యక్రమాలు భక్తిగా వెళ్ళే జాతి ఒకటి నడుస్తూ 2 జాతులు మమేకమై ముందుకు వస్తుంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే 2 మార్గాలు ఉన్నాయి ఈ దేశంలో అప్పటికి. ఒకటి బౌద్ధ మార్గము అండ్ జానపద కల్చర్. ఈ 2 మార్గాలు అంటే నాగజాతి బౌద్ధాన్ని అడిక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళ సాంప్రదాయ పద్ధతి అయితే మిస్గా నాగజాతి రాజులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారి యొక్క పూర్వపు ఆలోచనల్ని వదిలిపెట్టకుండా ముందుకెళ్తూనే బౌద్ధాన్ని బలంగా విశ్వసించారు. సో ఇది అలా వస్తుంటే 2 కల్చర్లు ఉన్నాయి. అంటే విగ్రహారాధన బౌద్ధంలో లేదు అని చెప్పడానికి మనకి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే సమాధుల కల్చర్ని ఎప్పుడైతే పూజించడం అంటే బౌద్ధ గురువులని వాళ్ళు పూజిస్తే ఇక్కడ నాగజాతి తల్లిదండ్రులు చనిపోయిన పెద్దల్ని గౌరవిస్తూ వస్తుంది. అంటే వీళ్ళ పూర్వీకుల్ని గౌరవిస్తున్నారు, ఇక్కడ వీళ్ళు గురువులని ఆరాధిస్తున్నారు. తర్వాత 1వ శతాబ్దం 2వ శతాబ్దానికి 3వ శతాబ్దానికి ఈ జాతక కథలు కాస్త శిల్పాల్లోకి అంటే విద్యా వైద్య ఆలయాలలో ఈ శిల్పాలు చెక్కిస్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా నీతి కథలు చెక్కించుకుంటూ వచ్చారు. తర్వాత కాలంలో 6-7 శతాబ్దాల నుంచి 9-10 శతాబ్దాలు వచ్చేసరికి యొక్క ఏమైపోయిందంటే ఈ యొక్క రాజులు ఈ శిల్పాలని నమ్మడం అంటే శిల్పాలనే దేవులుగా నమ్మడం మొదలుపెట్టారు. ఈ తర్వాత వజ్రయాన కాలం 7, 8, 9 శతాబ్దాల మధ్యన వచ్చిన కొంత వైదికులు కొంతమంది ఈ విగ్రహాలని రాజులతో మమేకమయ్యి వీటికే శక్తులు ఉన్నాయి. పూర్వము ఇప్పుడు మన తాత ముత్తాతలే మనకు తెలియదు, ఎప్పుడో 500-1000 సంవత్సరాల క్రితము చెప్పిన కథలు కావచ్చు, చెక్కిన శిల్పాలు 100 సంవత్సరాల క్రితము కట్టిన ఇంటికే ఆధారం కరెక్ట్గా గుర్తుండదు ఎవరు ఏంటనేది. ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది కాబట్టి. ఆ కాలంలో ఈ వైదికులు ఏం చేశారంటే అప్పుడు మీ పూర్వీకులు ఈ విగ్రహాలకు చెక్కించారంటే అవి నిజంగా జరిగిండొచ్చు, అద్భుతాలు జరిగిండొచ్చు, అంత లేదే శిల్పాలు చెక్కించారని రాజులతో కూడా మీ పూర్వీకులు గొప్పవారు అయింటారు, నువ్వెందుకు ఇట్లా ఉన్నావు అన్న టైపు వాళ్ళ రాజులు మమేకం చేసి కొత్త మార్గాన్ని తీసుకొచ్చారు. అంటే పునర్జన్మలు, గత జన్మలు నిజంగా ఉన్నాయి, అవి జరిగాయి, అవి జరగడం వల్లనే ఇవన్నీ శిల్పాలు చెక్కించారు, లేకపోతే శిల్పాలు ఉండవు కదా అని వాటికి కొత్త కథలు అల్లించి అంటే బౌద్ధాన్ని పూర్తిగా తగ్గిస్తూ
రాజులను వాళ్ళ సైపు మలుచుకొని కొత్త మార్గాన్ని తీసుకొచ్చాయి. ఇక్కడ నుంచే పుట్టుకొచ్చిందే నాస్తిక వాదం. అయితే ఇక్కడ చూడండి, అప్పటికే అమ్మతల్లుల జానపద కల్చర్ ఒకటి ఉంది, బుద్ధ మార్గం అంటే జ్ఞానవంతమైన మార్గం ఒకటి ఉంది. రెండు విషయాలు, రెండు బిలీవ్ అంటే రెండు మతాలు మనం చెప్పడానికి రెండు నమ్మకాలు, రెండు విశ్వాసాలు ఉన్నాయి. మూడో విశ్వాసం వచ్చేసి వీటికి భిన్నంగా, అంటే ఏంటిది, పునర్జన్మలు, అన్ని మనుషులకు 4 చేతులు ఉంటాయి, 5 తలలు ఉంటాయి, ఇట్లా రకరకాలుగా జాతక కథలు ఏవైతే రాశారో అవి నిజంగా జరిగాయి. అంటే వాసుదేవుడు, కేశవుడు, శ్రీ అని చెప్పి ఆయన కృష్ణుడు పేరు పెట్టడం, మహాదేవ్ పేరు మీద చాలా కథలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి అసుర అనేది కథ. అలాగే ఇట్లా రకరకాలుగా, అంటే కూర్మ అవతారము, వరాహ అవతారము, కూర్మ అవతారము, సింహ అవతారంలో బుద్ధుని వర్ణన చేస్తూ చాలా జాతకథలు రాశారు. వాటన్నిటినీ వీళ్ళు నిజంగా జరిగాయి. అప్పుడు నరసింహ అవతారం ఒకటి ఉంది, వార అవతారము, వరాహం అంటే పంది లాంటి మనుషులు కూడా జీవించే నడిచారు అప్పట్లో, వాళ్ళు గొప్పవాళ్ళు అనేది ఒక విశ్వాసం తీసుకొస్తే, ఈ 3 విశ్వాసాలు నమ్మేవాళ్ళు నమ్ముతున్నప్పటికీ 4వ వాళ్ళు ప్రజలు ఏంటంటే ఏంటిది అంతా పిచ్చి అసలు. ఒక పక్క అదే బౌద్ధం ఏం చెప్పింది, బౌద్ధంలో ఎక్కడ విగ్రహారాధన లేదు, సమాధుల కల్చర్, ఏదో చేత స్తూపాలను గురువులు పూజించే సిస్టమ్ నుంచి లాస్ట్కి ఎంత దూరం వచ్చారు వీళ్ళు, ఒక శిల్పాన్ని తీసుకొచ్చి బుద్ధుని రూపం తీసుకొచ్చి అంటే ఖండిస్తూ వచ్చారు. వాళ్ళే చార్వాకులు అని అంటారు. చార్వాకులు తర్వాత వచ్చేసి అజిత కంబలి ఏదో పేరు వస్తుంది, ఆయన అజిత కేశ కంబలి అనుకుంటా. కొంతమంది యక్షులు అంటారు, కొంతమంది అంటే వీళ్ళు ఎక్కడ చరిత్రలో కనపడరు. అంటే వీళ్ళు ఎక్కడ కానీ వీళ్ళకి ఈ చార్వాకులు అంటే నాస్తికులు ఉన్నట్టు చరిత్రలో శాసన ఆధారం అయితే లేదు, కానీ గ్రంథాలలో యొక్క వ్యతిరేకించండి, అంటే ఈ 3 మార్గాలని వ్యతిరేకించిన వాళ్ళు నాస్తికులుగా ముద్రపడి. ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు మనం చూస్తే ఇది తర్వాత ఇంకా వైదికులు బలపడిన తర్వాత 11, 12 శతాబ్దాల తర్వాత వీటినన్నింటినీ జాతకథలన్నీ ఫిల్టర్ చేసుకొని 34 కథల్ని కలిపి ఒక మహాభారతం రాశారు. 8, 10 కథలను కలిపి రామాయణం రాశారు. వాల్మీకి రామాయణం క్రియేట్ చేసుకున్నారు. ఇలాంటి కథలని ప్రమోట్ చేసుకుంటూ ఒక ఫస్ట్ శైవం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి, శైవంలో సూర్యునికి ఒక పురాణం రాశారు. శక్తి పీఠాల కంటే స్త్రీమూర్తులన్నీ విగ్రహాలు కలిపి ఒక సపరేట్ శాక్తేయం అంటూ శక్తి పురాణం రాశారు. తర్వాత స్కంద పురాణము, ఆ తర్వాత శివ పురాణము, విష్ణు పురాణము, ఇవన్నీ 11 నుంచి 15 శతాబ్దాల్లో బౌద్ధంలో ఉన్న విగ్రహాలని శిల్పాలన్నీ కలిపి ఓన్గా వైదికులు సపరేట్గా పురాణం రాసుకొని కొత్త కథలు పుట్టించారు. జాతక కథలు ఫిల్టర్ చేసుకొని కొన్ని వాళ్ళు 10-15 కథలు క్రియేట్ చేసుకున్నారు. సో అక్కడికి అంటే బౌద్ధము ఒక పక్క, ఈ యొక్క జానపద కల్చరు ఒక పక్క, రెండు మమేకమయ్యి డిఫరెంట్ ఆఫ్ యాంగిల్లో ఉన్నప్పటికీ రెండు కలిసి ప్రజలకు హితబోధ చేసుకుంటూ పరిపాలన చేసుకునే క్రమంలో ఈ యొక్క వైదికం వచ్చేసి మూడవది. వీటన్నిటిని కలిపి ఇవన్నీ గతంలో పూర్వజన్మలు, శక్తులు, మహిమలు పూర్తి అసలు అప్పటి వరకు ఈ 2 మార్గాలు ఏం చెప్పుకుంటూ వస్తున్నాయి, నీ పెయిన్కి నువ్వే కారణము, నీ బాధకు నువ్వే విముక్తి తెలుసుకోవాలని చెప్పి 2 ఒప్పుకొని ముందుకేస్తున్న క్రమంలో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి వైదికులు ఏం చెప్పారంటే, నీ నొప్పికి నా దగ్గర మార్గం ఉంది, భగవంతుడు ఉన్నవాడు, భగవంతుడు మీకు సపోర్ట్ చేస్తాడు, సాయం చేస్తాడు, నేను మధ్యవర్తిని, నేను అందిస్తానని చెప్పేసి వీళ్ళు ఇక్కడ కొత్తగా అంటే ఇక్కడ వీళ్ళు కష్టపడి నిర్మించిన నిర్మాణంలోకి వీళ్ళు వచ్చేసి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే 3 మార్గాలు వచ్చాయి, 3 విశ్వాసాలు వచ్చాయి. బౌద్ధ విశ్వాసం అండ్ జానపద కల్చర్ అండ్ ఇదొక్క వైదిక కల్చర్ వచ్చాయి. అంటే ఈ మూడిట్లో వ్యతిరేకించుకుంటూ వచ్చిన చార్వాకులుగా, నాస్తికులుగా ముద్రపడ్డారు. ఇవన్నీ ట్రాస్, ఇవన్నీ వేస్ట్. భూమి గుండ్రంగా తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యచంద్రులు ఉదయిస్తున్నారు అంటే వాళ్ళు ఇవన్నీ కేవలం మనుషుల్ని మభ్యపెట్టడానికి రాసుకున్న కథలే అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకుంటూ వచ్చారు. అది కాస్త ఏమంటే ఈ చార్వాకులు ఉన్నారా లేదా అని పక్కన పెడితే, ఈ నాస్తిక భావజాల ఉండేవాళ్ళు బౌద్ధాన్ని కొంచెము దగ్గరగానే భావసార్యతను చూశారు. పూర్తిగా దాన్ని సపోర్ట్ చేయకపోయినా బౌద్ధాన్ని కొంత హేతుబద్ధంగా ఉంది. మళ్ళీ వీళ్ళు జానపద కల్చర్ని, అమ్మతరుల కల్చర్ని, జంతు పనులను వ్యతిరేకించారు. బౌద్ధాన్ని కొంచెం, అందుకే ఇప్పుడు కూడా మనకి నాస్తికులు
బౌద్ధానికి కొంచెం సపోర్ట్గా చేస్తుంటారు, కానీ పూర్తి స్థాయిలో బౌద్ధాన్ని ఒప్పుకోలేని పరిస్థితి వాళ్ళు. సో మిత్రులరా, నేను ఇక్కడ లాస్ట్ వరకు మీకు చెప్పుకుంటూ వచ్చాను కదా, మరి బౌద్ధము ఇంతకు నాస్తికవాదమా, లేక హేతువాదమా, లేక ఆస్తికవాదమా, లేదా ఈ దేశ జానపద కల్చర్కి సంబంధించిన 4 విశ్వాసాలలో ఏది మరి మీకు ఏ వాదం కనపడుతుంది? బౌద్ధం నిజంగా బౌద్ధము విగ్రహారాధన సపోర్ట్ చేస్తుంది. బౌద్ధంలో విగ్రహారాధన ఉంది, సమాధుల కల్చర్ ఉంది, పూజలు పురస్కారాలు పూజలు ఉన్నాయి. ఆరాధించడం అంటే చైత్యస్తూపం చుట్టూ దీపారాధన పెట్టి, అలాగే ఉపవాసాలు ఉన్నాయి. కార్తీక మాసంలో కార్తీక మాసం ఒకటి, చాలా మాసాలు ఉన్నాయి. పూర్ణిమ అంటే పూర్ణిమ కాదు పూర్ణిమ అంటారు. అక్కడ కూడా బౌద్ధంలో అమావాస పుణ్యాలు ఉన్నాయి. ఆ కాలంలో కౌంటింగ్ చేసుకునే వాళ్ళు, సూర్యుడు చంద్రుడు కనిపించని రోజులు. ఇలా అన్ని మాసాలు ఉన్నాయి, అన్ని ఉపవాసాలు ఉన్నాయి. ఇక జానపద కల్చర్లో అమ్మతదుల కల్చర్ అంటే వాళ్ళ గ్రామ దేవతలుగా, ఇప్పటికి వాళ్ళని గ్రామ దేవతలుగా దొబ్బేశారు. అప్పుడు గ్రామ వీధుల మధ్యలో ఉండేవాళ్ళు. వైదికులు వాళ్ళని అంటరాని దేవుళ్ళుగా ఊరుపేట పంపించేశారు. అది చాలా దళితులు మాత్రమే తీసుకుంటారు. మళ్ళీ ఎల్లమ్మ మారమ్మ పోచి చాలా అంటే సబ్బండ కులాలు, బీసీ కులాలన్నీ ఇప్పుడు కూడా పెళ్లిళ్ళు పేరంటాలకు పొటేళ్ళని వాటిని బలిచ్చి పెళ్లిళ్ళ ముందు శుభకార్యం ముందు జరుపుకుంటారు. ఇక మా తెలంగాణలో అయితే పెళ్లి పేరంట వచ్చిన మాంసాహారమే వడ్డిస్తారు. సో ఇదంతా వీళ్ళందరూ జానపద కల్చర్ కిందికి వస్తారు. సో జానపద కల్చర్లో అమ్మతల్లుల కల్చర్ ఉంది. అది తర్వాత ఈ యొక్క వైదికులు పూర్తిగా అన్నిటి కలుపుకొని మేమే మొత్తం చెట్టు చేమ పుట్టు పురుగ కుక్క నక్క పంది అన్ని దైవ స్వరూపాలే వాటన్నిటి. ఎందుకంటే ఇంకా వీళ్ళు ఓన్ చేసుకోవాలంటే అందరిని కలిపేసుకోవాలి, అన్ని కలుపుకొని ఇంకా దాని అన్నిటికీ మేమే రాయబారులో మేమే ముందున్నామని చెప్పేసి బ్రాహ్మణులు తిష్టేసుకుని కూస్తున్నారు. సో ఇక్కడ పునర్జన్మలు, కర్మకాండాలు, పుట్టుక నుంచి మరణం వరకు బ్రాహ్మణులు లేకుండా ఏది జరగని స్థాయికి తీసుకొచ్చారు. అంటే మనిషి పుట్టితే బారసాల మొదలు పెట్టుకొని చచ్చిపోయిన పిండం పెట్టకపోతే ఆయన బ్రహ్మాండం బద్దలవదు, మనిషి ఆత్మ సాధించదు, లేకుంటే దయమే తిరుగుతాడు అని చెప్తారు. అంటే ఇలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ బౌద్ధం ఏ మార్గము ఏ సిద్ధాంతాన్ని ఫాలో అయింది, మరి బౌద్ధము సరైన మార్గమేనా కాదు, ఇంకా ఏదైనా ఈ 4 మార్గాల్లో బౌద్ధం ఇదని చెప్పగలిగితే మీరు చెప్పండి కామెంట్ రూపంలో మిత్రులరా. చాలాసేపు ఈ వీడియో చెప్పాను మిత్రులరా. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.